ఈ రోజు దళితుల తరఫున మాట్లాడేందుకు కూడా ఏసీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ నాట్ దళిత్ లీడర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అట్టడుగున్న అందరు ప్రజలకు నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు మీరు కూడా స్వేచ్ఛగా మహిళలు ఇట్లా పట్టుకొని మైకు పట్టుకొని జర్నలిజం చేస్తున్నారంటే దానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. బీజేపీ నమ్ముకున్న విధానం మనుస్మృతి అంటే ఆడవాళ్ళు ఇంట్లోకే పరిమితం కావాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ రోజు నువ్వు జర్నలిస్ట్ అయినావు, మైకు పట్టినావు, మాట్లాడుతున్నావు, ప్రశ్నలు వేస్తున్నావు. అందుకే దళితుల నాయకుడు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్, మీ అందరి నాయకుడు, మా అందరి నాయకుడు, మనందరి నాయకుడు. ఎస్. ఏదైతే అమిత్ షా చేసినటువంటి వాక్యాలను ఎట్లా చూడొచ్చు? అసలు ఆయన అంబేద్కర్ 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 అని కాకుండా దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి పోతారంటూ కూడా ఆయన చేసినటువంటి వాక్యాలు రాజ్యసభలో ఏ విధంగా ఉన్నాయి? దీని మీద అసలు మీరేం చెప్తారు? అమిత్ షా చేసిన తప్పులకు ఎంతమంది దేవులను మొక్కుకున్నా ఆయన పోయే నరకానికే, స్వర్గానికి అయితే ఓడు. ఆయన చేసిన ఊచకోతలు, ఆయన గుజరాత్లో హోంమంత్రిగా ఉన్నప్పుడు సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబడ్డప్పుడు 20,000 మందిని పొట్టన పెట్టుకున్న ఇదే అమిత్ షా ఎంతమంది దేవులను మొక్కుకున్నా, ముక్కోటి దేవతల కాళ్ళు మొక్కినా, పూర్తి స్థాయిగా కొబ్బరి నీళ్ళతో కాళ్ళు కడిగిన ఈయన మాత్రం పోయేది నరకానికే, స్వర్గానికి కాదు. ఈయన బతుకున్నంత కాలం ఈయన పదవిలో ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి వాక్యాలకి మోడీ సమర్థిస్తున్నారు, ఎట్లా చూస్తారు? అరే వాళ్ళంతా ఒకటే, నువ్వు బల చేస్తావు. వాళ్ళిద్దరు దోస్తులే. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్కి హోంమంత్రి, ఈ రోజున ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశానికి హోంమంత్రి. వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా దొంగతనాలు చేస్తారు. వీళ్ళిద్దరు కూడా తూమే బాయ్ బాయ్ ఏమున్నా కానీ ఈయనతో అనిపిస్తాడు, ఆయన చూసుకొని మురుస్తుంటాడు. వీళ్ళిద్దరు కూడా ఒకటే. మోదీ అన్న అమిత్ షా అన్న పెద్ద తేడా లేదు. అమిత్ షా చేసినటువంటి వాక్యాల్ని డైవర్షన్ పాలిటిక్స్ గా మారుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ డైవర్షన్ బీజేపీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఆదాని స్కామ్ మేము బయట పెట్టినాం. పార్లమెంట్ లో మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పూర్తి స్థాయిగా ఆదాని షేర్ స్కామ్ ఏదైతే ఉందో, 1,00,000 కోట్ల దాకా పెద్ద స్కామ్ ఉందో, దాని మీద ఆదాని మోదీ బాయ్ బాయ్ అని చెప్పి మా నాయకులు దాని మీద నిరసన వ్యక్తం చేస్తుంటే, దాన్ని పూర్తి స్థాయిగా దేశంలో ఆదాని మీద చర్చ రావద్దన్న ఒకే ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారిని పట్టుకొని అన్నారు. నేను అనేది ఇంత చీప్గా దిగజారే అవసరం లేకుండే. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది లేకుండే, ఇంకో ఇష్యూ తీసుకునేది ఉండే, ఇంకేమైనా అనేది ఉండే. కానీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు కాబట్టి ఏ రాజ్యాంగం మీద అయితే మీరు ప్రమాణం చేసి ఈ రోజు ఆ పదవులలో ఉన్నారో ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండటానికి వీళ్ళు అర్హులు కాదు. ఒకప్పుడు అంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిందే బీజేపీ నాయకులు అయితే, ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎన్నడూ కూడా అంబేద్కర్ మీద చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ ఈ రోజు ఫోటోలు పట్టుకొని నిరసనలకు దిగారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తే ఏం చెప్తారు? దేశంలో ఎక్కడ కూడా ఒక్క అంబేద్కర్ విగ్రహం పెట్టలే. వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతే కూడా పసుపు నీళ్లతోని మన వేసి స్నానం చేసుకునే నాయకులు బీజేపీ నాయకులు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, దళితులన్నా కానీ, అట్టడుగు వర్గాలన్నా కానీ పూర్తి స్థాయిగా వాళ్ళని కించపరిచే ప్రయత్నంలోనే ఉండేది బీజేపీ పార్టీ. వాళ్ళు ఈనాటికి కూడా భారత రాజ్యాంగాన్ని నమ్మరు. వాళ్ళు నమ్మేది మనుస్మృతిని. మనుస్మృతి అనగా మాది కూడా చెప్పులే కుట్టుకోవాలి, గౌన్లోడు కళ్ళే గిక్కోవాలి, కుమ్మరోడు కుండలే చేసుకోవాలి. ఈ కుల వృత్తులు ఉంటేనే దేశం బాగుపడుతుంది. మాదిగోడు కూడా వచ్చి నాయకుడు అయితే వాడి కింద మేమెట్లా పనిచేయాలి అనే ఆలోచనతో ఉండేది బీజేపీ. ఈ రోజు సెక్యులర్ గా ఉంటామని చెప్పి ఏదైతే భారత రాజ్యాంగంలో ఫస్ట్ ప్రతిక ఉంటుంది, ఓపెన్ చేయగానే దిస్ ఇస్ సెక్యులర్ కంట్రీ అని. సెక్యులర్ అంటే ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా ఈక్వల్ గా బతకాలి. కానీ వీళ్ళు హిందుత్వ పేరు మీద పూర్తి స్థాయిగా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కించపరుస్తున్నారు. వాళ్ళు భారత రాజ్యాంగం మీద ఒట్టేసి వాళ్ళు ఈ రోజు తప్పులు చేస్తున్నారు. అందుకే వాళ్ళు వెంటనే వాళ్ళని బర్తరఫ్ చేయాలి. సిగ్గు శరం లజ్జ మనం ఉంటే వాళ్ళు రాజీనామా చేయాలి. అమిత్ షాని అంటే మంత్రి పదవి నుంచి తొలగించాలన్నది మీ ప్రధాన డిమాండ్. మరి అయితే ఆయన రాజ్యసభ నుండి తొలగిపోతారంటారా? అంటే రాజీనామా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? నేనేమంటున్నా, మనస్సాక్షి అనేది ఉంటే, నేను చేసింది తప్పని భావిస్తే నేను ఉన్న పదవికి నేను రాజీనామా చేస్తా. ఆయనకు మనస్సాక్షి అనేది ఉంటే నిజంగా కూడా ఆయన కేవలం రాజకీయాలు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నిజంగానే నేను ఓ తప్పు మాట మాట్లాడినా అంటే దేశ ప్రజలకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పండి. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళు మొక్కమని చెప్పండి. తప్పకుండా మేము కూడా ఒప్పుకుంటాం. ఎస్, అమిత్ షాకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే 100% నమ్మకం ఉంది అని. కానీ భారత రాజ్యాంగాన్ని కించపరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా పదవుల్లో కంటిన్యూ చేయడానికి నిమిషం కూడా ఆయనకు అర్హత లేదు. సార్, ఇప్పుడు అంబేద్కర్ మీద చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయో, అమిత్ షా చేసినటువంటి వాక్యాలని ఎట్లా చూస్తారు? అసలు మీరు ఏం చెప్తారు? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? భారతదేశము ఇవాళ ఇంత స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రతత్వంతో ఉన్నది అంటే భారత రాజ్యాంగం. వితౌట్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్ర, మోడర్న్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోలేని పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రజలకు ఓటు హక్కు లేనప్పుడు ఓటు ఇచ్చినోడు. ఈ ప్రజలు ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, డిగ్రీ చదవాలి, మహిళలకు ఓటు వద్దు,
పేదవారికి ఓటు లేని రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కావాలని ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తి. అణగారిన వర్గాలు పేదలకు కూడా సమానత్వం కావాలి, అటెండర్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి దాకా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా న్యాయం జరగాలని, ఇవాళ అన్ని వర్గాలకు ఈ దేశము వేరే దేశాల లెక్క కొట్టుకోకుండా ప్రశాంతంగా ఇంత స్వేచ్ఛగా ఉందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరెత్తితే బీజేపీకి ఇలా మనువాదులకు మంటలు పుడుతున్నాయి. ఎందుకు ఇలా బీజేపీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నది? ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యలు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను కోరుకుని ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరిని అవమానపరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి అంటే మోడీ గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే తప్పేం మాట్లాడారు, కరెక్ట్ గానే మాట్లాడారు అంటూ కూడా విమర్శిస్తున్నారు. మరి ఈ రకంగా సమర్థించుకోవడాన్ని ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అంబేద్కర్ వాదులు ఎవరు మేము ఆ మాటలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. మోడీ గారు ఇంకా అమిత్ షా గారు చేసిందే ఒక తప్పు, అటువంటిది ఇంకా మోడీ గారు సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తీసేయాలనే కుట్ర ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నది. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర బీజేపీ చేస్తూ ఉన్నది. పేదలకు మహిళలకు న్యాయం చేయకుండా ఒక అధ్యక్ష తరహా చక్రవర్తి తరహా రాజ్యం తేవాలని ఇవాళ బీజేపీ చూస్తూ ఉన్నది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. తక్షణమే అమిత్ షా గారు తన వ్యాఖ్యలను ఇవాళ నిరసన చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అమిత్ షా మాటల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అమిత్ షా మాటల్ని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా బీజేపీ అంటుంది. మరి మీరేమంటారు? బీజేపీ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము, మీరు ఈ పేద వర్గాలకు సంబంధించిన భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్ర చేస్తా ఉన్నారా? ఇవాళ పేద వర్గాల రిజర్వేషన్ లేకుండా కుట్ర చేస్తా ఉన్నారా? బీసీ కులగణన జనాభా గణన చేయకుండా కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు మనువాదాన్ని నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు కూడా ఉచ్చరించే పరిస్థితి లేకుండా ఇవాళ పార్లమెంట్ నడిపేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. మీరు గనక ఈ రకంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. రాబోయే కాలంలో బీజేపీ పుట్టగతులు లేకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిందే బీజేపీ ఆనాడు. మరి ఈ రోజు అసలు కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ పైన ఎలాంటి చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ ఈ రోజు అంబేద్కర్కి అంటే అంబేద్కర్ ఫోటోల్ని పట్టుకొని నిరసనలు తెలుపుతూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సామాజిక న్యాయ శాఖ మంత్రిగా చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి నిర్మాణంలో ప్రధాన పాత్రలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రిజర్వేషన్లు ఈ వర్గాలకు కావాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. వితౌట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని రకాలుగా అండర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆనాడు అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటున్నారు ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు. ఏమంటారు? ఇవాళ బీజేపీ పార్టీ పుట్టుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకమైన పార్టీ. బీజేపీ యొక్క పుట్టుక, బీజేపీ పుట్టింది, ఇవాళ మనువాదం తెచ్చింది, ఇవాళ పేద వర్గాలకు అన్ని రకాలుగా మోసం చేసిందే బీజేపీ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటా 15 ఏళ్ల నుంచి ఇప్పుడు 3 సార్లు గెలిచారు బీజేపీ వాళ్ళు. ఏం చేసిరని అడుగుతా ఉన్నా. ఇలా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి బిల్లును కూడా ఇవాళ ఏదైతే అట్రాసిటీ చట్టం కూడా తీసేయాలని కుట్ర చేసింది బీజేపీ పార్టీ. వందల విషయాలు ఉన్నాయి బీజేపీ పార్టీకి సంబంధించి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసడంలో అర్హత లేదు బీజేపీ పార్టీకి మనువాదానికి. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలనేది మీ ప్రధాన డిమాండ్. మరి ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 100% అమిత్ షా గారు రాజీనామా చేసేంత వరకు పోరాడతాం. మేము నిర్విరామమైన పోరాటం పార్లమెంట్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము కూడా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటం చేసి అమిత్ షా గారు రాజీనామా చేసేంత వరకు మా పోరాటం తీవ్రతరం చేస్తాం. సార్, రాజ్యసభలో అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారంటారు మీరు? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది మా కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా ఆ వాక్యాల పైన పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ దేవుని పేరు మీద 3 టర్ములు కంటిన్యూగా వచ్చింది బీజేపీ. ఇవాళ దేవునికి అంబేద్కర్కి లొల్లి పెట్టి చూస్తున్న తరుణం ఇది. ఎందుకనంటే అంబేద్కర్ గారిని తలుచుకునే బదులు దేవుని తలుచుకోవాలని చెప్పడము
ఆయనకు దేవునికి కంపారిజన్ చేయడం వాళ్ళ బుద్ధి తక్కువతనం. కాబట్టి అంబేద్కర్ అని అంటే కనిపించే దేవుడు పంపించిన దూత అనుకున్నాం, లేదా కనిపించే దైవం అనుకున్నాం. ఎవరైతే మనకు సాయం పేద ప్రజలకు అండగా ఉంటారో వారిని దేవుడు అంటారు. అటువంటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడిన ఈ అమిత్ షా గారు సిగ్గుతో తల వంచుకోవాలి, అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలుపుతా ఉంది. ఇప్పుడు ఆనాడు అంబేద్కర్ విగ్రహాన్ని దేశవ్యాప్తంగా పెట్టిందే మేము బీజేపీ. అయితే ఈరోజు అంటే ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ మీద చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ ఈరోజు సపోర్ట్ చేస్తూ కూడా ఫోటోలు పట్టుకొని అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని కూడా నిరసన తెలుపుతున్నారు అంటూ కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. ఏం చెప్తారు దీని మీద? అంబేద్కర్ ఆశయాలని దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీజేపీలో ఈ అంటే అంబేద్కరిజానికి క్లియర్గా తెలిసిపోతుంది. అంబేద్కర్ అనే పేరే సహిస్తలేరు వాళ్ళు. ఆ పేరు సహించకుండా ఇంత పెద్ద అవమానపరిచినటువంటి బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాము. ఇప్పుడు అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలన్నదే మీ ప్రధాన డిమాండ్. మరి ఆయన రాజ్యసభ నుండి తొలగిపోతారంటారా? అంటే రాజీనామా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 100% చేయాల్సిందే. లేకపోతే బహుజనులు అట్లనే బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి పోరాటం చేసి ఆయన గద్దె దింపేదాకా పోరాటం చేస్తామని. అండ్ ఇంకోటి మీరు గమనించాలి, కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే భారతదేశం మొత్తంలో పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈ వాక్యాల పైన ఖచ్చితంగా వీళ్ళు క్షమాపణ చెప్పాల్సింది. అమిత్ షా చేసినటువంటి వాక్యాలకి మోడీ సమర్థిస్తున్నారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మోడీది అమిత్ షాది ఇద్దరిది ఒకటే. ఆయన ఆత్మ, ఈయన పరమాత్మ. ఈయన చెప్పిన లెక్కలకు ఈయన చెప్తేనే చేస్తారు. నా పర్సనల్ డిమాండ్ ఏంటంటే ఇద్దరు తీసేయాలి. బీజేపీ పార్టీ తీసి కొత్త పిఎంని కొత్త హెచ్ఎంని పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కావాలనే అమిత్ షా మాటల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటున్నారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంటే ఏదో మాట్లాడాలని చెప్పేసి ఇంత పెద్ద ఇష్యూని క్రియేట్ చేసి దొంగతనంగా వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. ఎప్పటికైనా ప్రజాకోర్టులో వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఇవాళ కాకుండా రేపు వచ్చే ఎలక్షన్లోనైనా సరే వాళ్ళకు బుద్ధి చెప్తారని ప్రజలు గిరిజనులు, బహుజనులు, హరిజనులు బీజేపీకి దూరం అయిపోయారు ఈ వాక్యాలతోటి. వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళని దూరం పెడతారని, బీజేపీని చావుదెబ్బ కొడతారని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటేనేమో అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన ఇష్యూ మీద ఈరోజు దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. ఏం చెప్తారు దీని మీద? అసలు ఇది ఎంత దూరం వెళ్తుందంటారు? దేశవ్యాప్తంగా రచ్చ అదేమీ లేదమ్మా. ఇప్పుడు ఒక చనిపోయింది, ఓ బాబు సాగుబతుకులు జాతీయ స్థాయిలో వెళ్తోందండి. ఇది ఇష్యూ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో రచ్చ జరుగుతుంది ఈరోజు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది జరిగింది మన తెలంగాణలో. ఇది నేషన్ వైడ్ దీనిపైన ఇంట్రెస్ట్ చూపుతుందంటే అది ఒక పెద్ద సినిమా కాబట్టి నేషనల్ ఇష్యూ అయింది. కానీ చట్టం కాంగ్రెస్ పార్టీకి అందరు సమానం అని చెప్పేసి అతని పైన కేసు బుక్ చేసి ఎవరైతే బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. అంటే ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంతటితో సర్దు మణుగుతుందా లేదా? అది కోర్టులో ఉంది. గవర్నమెంట్ పనే ముందు కేసు బుక్ చేయాలి, పంపించాలి, అయిపోయింది. ఇక పదే మీడియా వాళ్ళు ఇంకా కొంతమంది దాన్ని క్రియేట్ చేసి చూపించుకుంటా పోతే దాన్ని ఎవరేం చేయలేరు కదా. ఆ బాబు అక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు, అతని డెడ్ కోమాలో ఉన్నాడు. అతని గురించి కదా మనం అందరం పోరాడాలి. కాబట్టి లెట్స్ వి ప్రే ఈజ్ రికవరీ అండ్ అందరు కలిసి ఆ బాబు తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. వాళ్ళు సెలబ్రిటీ, వాళ్ళకు పెయిన్ ఉందో లేదో మరి ఉందంటున్నాడు. ఉంటే మంచిదే, అనుకోకుండా అయిందంటున్నాడు, అది మంచిదే. ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అది కోర్టులో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదు. గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సరే, అసలు ఎట్లా చూస్తారు ఏదైతే రాజ్యసభలో అమిత్ షా చేసినటువంటి వాక్యాలని ఈరోజు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? వాస్తవంగా భారత ప్రజలకి, భారతదేశానికి, భారత రాజకీయ వ్యవస్థకి ఆక్సిజన్ రాజ్యాంగం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే
భారతదేశ రాజ్యాంగాన్ని, భారత ప్రజలను, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని అపహాస్యం చేయడం. ఆశ్చర్యం ఏంటంటే అమిత్ షా వ్యాఖ్యలు చేసి దాదాపుగా వారం రోజులు దాటిపోయింది. ఇప్పటికీ బీజేపీ కానీ, వాళ్ళ మాతృ సంస్థలు కానీ, వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఒక్కరు కూడా వచ్చి పాశ్చాత్యం ప్రకటించలేదు. బీజేపీకి భారత స్వతంత్ర ఉద్యమానికి సంబంధం లేదు, బీజేపీకి రాజ్యాంగ నిర్మాణానికి సంబంధం లేదు, బీజేపీకి రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధం లేదు. కానీ పేద ప్రజల ఆశయాలకి, సామాజిక న్యాయానికి రిప్రజెంటేటివ్గా ఉన్న రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ చేసింది. కాబట్టి మేము ప్రజల పక్షం ఉన్నాం కాబట్టి, స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించాం కాబట్టి, రాజ్యాంగ నిర్మాణంలో మేము కీలకమైన పాత్ర పోషించాం కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని రాజ్యాంగానికి జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి బేషరతుగా ఈరోజు ఇక్కడ ప్లే కార్డ్ మీద మేము చెప్పినట్టుగా వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. మంత్రివర్గం నుంచి అమిత్ షా వెంటనే వచ్చి సమాజానికి క్షమాపణ చెప్పాలి. అంటే వాళ్ళు ఈరోజు ఇప్పటికీ బీజేపీలో చలనం లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజాస్వామ్యవాదులు, లక్షలాది మంది వివిధ రాజకీయ పార్టీలు, లక్షలాది మంది అంబేద్కర్ ఐడియాలజీని ప్రేమించే వాళ్ళు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నా కూడా కనీసం వాళ్ళు స్పందించలేదు. ఎందుకోసం అంటే వాళ్ళ రాజ్యాంగం పట్ల, జాతీయ పతాకం పట్ల, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల వాళ్ళకు అంగీకారం లేదు. కాబట్టి ఈరోజు మేము ఎంత మేము ప్రజల వైపు నుంచి గొంతు చించుకున్నా కూడా అక్కడ స్పందలేదు. కాబట్టి కానీ మేము వదిలిపెట్టము. అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీగా అమిత్ షా మాటల్ని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటూ కూడా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. ఏమంటారు? ఇప్పుడు ఓల్గా న్యూస్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అమిత్ షా గారు ఏమన్నారు? అంబేద్కర్ 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 ఎందుకంటారన్నారు? లేదా అంబేద్కర్ 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 అంటే మేము మోడీ 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 అనాలన్నా? అంబేద్కర్ అంబేద్కర్ అని ఎందుకంటామంటే అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఈ దేశంలో పేద బీద ప్రజలు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్న వ్యక్తి. రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14 కింద ప్రజలందరూ సమాజంలో అందరూ సమానంగా చూడాలని చెప్పిన వ్యక్తి. పబ్లిక్ సెక్టర్ సపోర్ట్ చేసే వ్యక్తి. ఈరోజు రిజర్వేషన్స్ ద్వారా అణగారిన వర్గాలకు ప్రయోజనాలు ఉండాలని చెప్పిన వ్యక్తి. బట్ అంబేద్కర్ మాకు దేవుడే. మీకు మోడీ దేవుడు అయితే మోడీ దేవుడు అని చెప్పండి. మోడీ గారికి ఏమైనా స్వతంత్ర ఉద్యమంతో సంబంధం ఉందా? మోడీ గారికి రాజ్యాంగ రచనతో ఏమైనా సంబంధం ఉందా? మోడీ గారికి దేశంలో త్యాగం చేసిన కుటుంబంతో ఏమైనా సంబంధం ఉందా? ఆ సంబంధం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక స్వతంత్ర ఉద్యమానికి, రాజ్యాంగానికి పేగుబంద సంబంధం ఉన్న పార్టీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ ఏదైతుందో అది బేసికల్గా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము అమిత్ షా క్షమాపణలు చెప్పేంత వరకు, అమిత్ షా ఈరోజు తన వ్యాఖ్యలను వెనుక తీసుకునేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంట్ లో ఆ రోజు బీజేపీ పార్టీయే తన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా అంబేద్కర్ పైన చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ ఈ రోజు ఫోటోలు పట్టుకొని నిరసనకు దిగారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వారు అంబేద్కర్ గారిని విగ్రహాల్లో చూసాం, మేము అంబేద్కర్ గారిని ఆచరణలో చూపెడుతున్నాం. రాజ్యాంగాన్ని రక్షించమంటే అంబేద్కర్ గారిని రక్షించడం, అంబేద్కర్ గారి పట్ల మేము మా ప్రేమను, మా కమిట్మెంట్ వ్యక్తం చేయడం. అలాగే రిజర్వేషన్లను మేము కొనసాగిస్తున్నామంటే, రిజర్వేషన్ అమల్లో తీసుకువచ్చామంటే అంబేద్కర్ గారి సామాజిక న్యాయాన్ని మేము అంగీకరించడం. అలాగే ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ తీసుకురావడం అంటే అంబేద్కర్ గారి పట్ల మాకు నిబంధన ప్రకటించడం. మేము ఆశయాల్లో, ఆచరణలో నిజమైన వారసులు అంబేద్కర్కి. వాళ్ళు విగ్రహాల వరకే పరిమితం విన్నారు, మేము ఆచరణలో అంబేద్కర్ తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు మా నేత మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ రాజ్యాంగం ప్రతులను పట్టుకొని వాళ్ళు పార్లమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. మీరు ఎప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూసామా? రాజ్యాంగాన్ని గౌరవించినట్టుగా మనం ఇక్కడ చూసామా? కాబట్టి వాళ్ళ మాటలు నీటి మూటలు, మా మాటలు ఏవైతున్నాయో అవి ఆచరణలోకి తీసుకొచ్చిన కార్యరూపాలు. కాబట్టి ఆచరణలో ఎవరైతే వారసులు ఉంటారో వారు నిజమైన వారసులు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే ఈరోజు వేలాదిగా మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు బీఆర్ఎస్ ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది. వాళ్ళు విగ్రహాలు పెట్టి ఉంటారు, కానీ మేము అంబేద్కర్ గారి ఆశయాల్ని గల్లీల నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు మేము ఎస్టాబ్లిష్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంబేద్కర్ గారిని అవమానించలేదా? దేశవ్యాప్తంగా విగ్రహాలు పెట్టిందే బీజేపీ అంటూ కూడా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చెప్తున్నాను, అంబేద్కర్ గారి విగ్రహాలను ఏ పార్టీ పెట్టలేదు. అంబేద్కర్ గారి విగ్రహాలను ప్రజల హృదయాలు పెట్టాయి, ప్రజల ఆచరణ పెట్టింది. అంబేద్కర్ గారి ప్రజానాయకుడు, ఏ పార్టీతో సంబంధం లేని నాయకుడు. కాంగ్రెస్ పార్టీ వాటిని గౌరవించింది. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీకు అంబేద్కర్ గారి పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని మీ మాతృ సంస్థ RSS ఎందుకు తిరస్కరించింది? రాజ్యాంగ సభలో చర్చల్లో మీరు ఎందుకు పాల్గొనలేదు? స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఎందుకు పాల్గొనలేదు? మేము రాజ్యాంగాన్ని రాయడానికి కీలకమైన భూమిక పోసిన ముసాయిదా కమిటీకి, డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ గారి చైర్మన్గా చేశాను. అట్లాగే రాజ్యాంగ సభ చేసింది. రాజ్యాంగ సభను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1932లో లాహోర్ సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాలను నెహ్రూ ఆధ్వర్యంలో మేము తీసుకున్నాం. అంబేద్కర్ ఆశయాలను మేము ఈరోజు రాజ్యాంగ రూపంలో చూసుకొని దశాబ్దాల తరబడి వారిని మేము ముందు తీసుకుపోతున్నాం. కాబట్టి అంబేద్కర్ గారికి నిజమైన వారసులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, మిగతా ప్రజాస్వామ్యవాదులు. అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించాక కూడా బీజేపీకి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చి క్షమాపణ చెప్పండి.
అమిత్ షా వాక్య చేసినటువంటి వాక్యాలకి ఈ రోజు మోడీ సమర్థిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు అందుకోసం నేను ఏమంటున్నాను, మోడీ అమిత్ షా అంబేద్కర్ గారి పట్ల చేసే వాక్యాలను సమర్థిస్తున్నారంటే రాజ్యాంగం పట్ల వాళ్ళ ప్రేమేదో అర్థమైపోయింది, అంబేద్కర్ గారి పట్ల వాళ్ళ ఆచరణ అర్థమైపోయింది, దొల్లతనం కనబడతా ఉంది. వాళ్ళు క్లియర్గా వాళ్ళ నగ్న స్వరూపాన్ని, వాళ్ళ రియల్ నేచర్ని ఈరోజు బయటకు తీసుకొచ్చాం. కాబట్టి ప్రజలారా, అంబేద్కరిస్టులారా, ప్రజాస్వామ్యవాదులారా, అట్లాగే ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రేమించే దేశభక్తులారా, బీజేపీ యొక్క స్వరూపాన్ని మీరు చూడండి, బీజేపీ యొక్క అంబేద్కర్ వ్యతిరేకతను మీరు చూడండి. ఈరోజు మేమే కాదు, ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, అట్లాగే ఉద్యమకారులు, ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటం మంత్రి పదవి నుంచి తొలగించాలన్నదే మీ ప్రధాన డిమాండ్. మరైనా రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకటే కాదు, అమిత్ షా మొట్టమొదటిసారిగా భారత జాతికి క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా. రెండోది, అట్లాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మంత్రివర్గంలో ఉండడం అంటే భారత రాజ్యాంగాన్ని, భారత పరిపాలన వ్యవస్థ అపహాస్యం చేయడం. జాతికి క్షమాపణ చెప్పాలి, మంత్రివర్గం నుంచి తొలగించాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇవి కొనసాగేంత వరకు కూడా మా ఆందోళనలు, మా నిరసనలు కొనసాగుతున్నాయి. సార్, అమిత్ షా మాటలు ఏ విధంగా చూస్తారు? ఆయన చేసినటువంటి రాజ్యసభలో ఆయన వాక్యాలు ఏ విధంగా ఉన్నాయి? మనందరం చూసాం, అంబేద్కర్ 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 అంటూ ఉన్నారు. అంబేద్కర్ కాకుండా దేవుణ్ణి తలుచుకుంటే కనుక డైరెక్ట్ గా స్వర్గానికి పోతారంటూ కూడా ఆయన చేసినటువంటి వాక్యాలని ఈ రోజు మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఏం చెప్తారు? మేము భగవద్గీతను గౌరవిస్తాం, మేము రాజ్యాంగం గౌరవిస్తాం. రాజ్యాంగం మాకు మా యొక్క విధి విధానాలు, మా యొక్క జీవితాన్ని పెంపిస్తుంది. దేవుడు నిర్మాణం, వారి యొక్క పూజలు మాకు స్థైర్యం పెంపిస్తాయి. ఇద్దరు వేరు వేరు కాకుండా ఇద్దరు మాకు ఒకటే, దేవుడు ఒకటే, అంబేద్కర్ ఒకటే. మాకు అంబేద్కర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా, భారత నిర్మాత, ప్రపంచ స్థాయిలో అంబేద్కర్ గారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఒక నాయకత్వానికి. అలాంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షి అవమానపరిచినావు, నువ్వు క్షమాపణ చెప్పకుండా ఇలా చిల్లర మాట మాట్లాడుతున్నావా? భారతదేశంలో అంబేద్కర్ గారి విగ్రహం వీధి లేదు, అంబేద్కర్ గారిని గౌరవించే మనిషి లేడు. గౌరవించే విధంగా ప్రతి విధానాన్ని, అంబేద్కర్ మూల విధానాన్ని మేము పాటిస్తున్నాం కాబట్టి వారి యొక్క నిర్మాణం మాకు తెలుసు, వారి యొక్క గౌరవం మాకు తెలుసు. అంబేద్కర్ గారు లేకపోయి ఉంటే ఇది అమిత్ షా హోంమంత్రి అయ్యేవాడా? అంబేద్కర్ రాజకీయ నిర్మాణం లేకపోతే ఇదే పార్లమెంట్లో మోడీ కూర్చునేవాడా? ఇట్లా మాట్లాడుతున్నారు చిల్లర మాటలు. ఇదేనా మీకు మీరు ఇచ్చే గౌరవం అంబేద్కర్ గారికి, భారత రాజ్యాంగానికి? మీలాంటి చిల్లర మనుషులు ఎన్నిసార్లు ఎత్తుకినా ఎంత చూసినా కూడా ఆయన కాకుడు సరిపోరు. భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క మూలాలని జరపడానికి, తీసేయడానికి బీజేపీ ప్రయత్నమే ఇది. ఎప్పుడు మానవతలని అదేవిధంగా ఆలస్య విధానాలు తీసుకొచ్చే బీజేపీ ఎప్పుడు కూడా తెలుసా అంబేద్కర్ నాయకత్వం తెలుసా? చేసిన వాక్యాలకి ఈ రోజు మోడీ సమర్థిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అదే అంటారు కదా, ఇద్దరు ఒకటే. అంబేద్కర్ గారి విధానాన్ని ఆయనకు అవపరిచినప్పుడు నీకు అంత గౌరవం ఉంటే అప్పుడు మనుషులమే భద్రత చేయాలి. ఎవరిని? అమిత్ షాని. అంటే మోడీ అన్నాల్సిన మాటల్ని, ప్రతి మాటల్ని అమిత్ షా అనిపించిండు మోడీ. ఇద్దరు వాళ్ళు వేరు కాదు. అమిత్ షా వెనుక పూర్తి వ్యవహారం నడుస్తుంది మోడీ మాత్రమే. అమిత్ షా మాటల్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు? డైవర్షన్ పాలిటిక్స్ కాదు, మేము అమిత్ షా గారు చెప్తున్నాము, మీరు బేసిగా క్షమాపణ చెప్పండి, రాజీనామా చేయండి, లేకుంటే మోడీ గారు మీరు భద్రత చేయండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా మీరు నేర్చుకోలేరో మేము ఇలాంటి పోరాటం చేస్తుంటాం. పార్లమెంట్ లో ఆ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిందే బీజేపీ, దేశవ్యాప్తంగా విగ్రహాల్ని పెట్టిందే బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ మీద చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ ఈ రోజు ఫోటోలు పట్టుకుని నిరసన చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. మరి ఏమంటారు మీరు? అరే వాళ్ళ మాట నమ్ముతారమ్మా. బీజేపీ పార్టీ ఎప్పుడు దళితులను గౌరవించిందా? వాళ్ళ నాయకత్వం బలపరిచిందా? వాళ్ళ నాయకులను చేసిందా? అరే బీజేపీ అంటేనే దళిత వ్యతిరేకి, దళిత నాయకత్వం మూలాలను వ్యతిరేకి వాళ్ళు. ఇలాంటి దుర్మార్గులకి దేశంలో మన కర్మ అది. బీజేపీ నాయకత్వంలో పనిచేస్తే మన కర్మ అది. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలన్నది మీ ప్రధాన డిమాండ్. మరైనా అంటే రాజీనామా చేస్తారంటారా? చేసే అవకాశాలు ఎంతవరకు? చేసేంత వరకు పోరాడతాం. ఈ పోరాటం ఆగదు. సరే, అల్లు అర్జున్ గురించి మాట్లాడితే అల్లు అర్జున్ ఇష్యూ ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా రచ్చ జరుగుతుంది. మరి ఏం చెప్తారు దీనికి? ఇది ఎంత దూరం వెళ్తుందంట? వాడొక పచ్చగాడు, వాడొక ఫాల్తుగాడు, దీనికి మాట్లాడాలమ్మా. కాంగ్రెస్ పార్టీ అంటే కక్షపూరితంగా ఇదంతా చేస్తుందంటున్నారు. నథింగ్ అమ్మా, వాడు చిల్లర కాదు వాడు. అవును మాట్లాడుతాం మనము.
నిన్న వాళ్ళ ఇంటి మీద రాళ్ల దాడి చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మాట్లాడుతున్నారు ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. ఏం చెప్తారు దీనికి అదే వాళ్ళకి మద్దతు ఇచ్చిందే బీఆర్ఎస్ బీజేపీ కదా. ఒక మహిళ చనిపోతే మాట్లాడి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతొచ్చి ఒక తల్లి చనిపోయింది, ఒక పిల్లగాడు హాస్పిటల్ ఉన్నాడు, అది మాట్లాడతారు దుర్మార్గులా మీరు? అసలు మీ మనుషులేనా అసలు మీరు? అసలు మీ మనుషులేనా అసలు? సీఎం గారికి అదే విధంగా అల్లు అర్జున్ కి మధ్య ఇద్దరి మధ్య కూడా ఏదో విభేదాలు నడుస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఇష్యూని పర్సనల్ గా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పర్సనల్ గా తీసుకుందంటూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అరే రేవంత్ రెడ్డి గారు పెద్ద కొండ అండి, వీడు చిల్లర రాయి, వీడు ఆయనకేంది ఆయనకి పోటీ? అరే ప్రజాపాలనలో ఆయన పనులు ఉన్నాడు, ఆయనకి పోటీ ఏంటండి? రేవంత్ రెడ్డి గారు ఒక సాధకుడు వీడెంత రంగులకు తీయటాడు. నేషనల్ ఆయనకు వచ్చినటువంటి నేషనల్ అవార్డు ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు కదా. పబ్లిక్ డిమాండ్, అది పబ్లిక్ డిమాండ్, మాకు సంబంధం లేదు. పబ్లిక్ డిమాండ్ అది. మేము అడుగుతాం తనతోటి నటుడు వచ్చి ఇచ్చిరొచ్చు. ఇప్పుడు ఆయన తెలిసింది, ఆయన రూపం తెలిసింది, ఆయన వ్యక్తిని తెలిసింది. ఒక మహిళ చనిపోయిన తర్వాత, ఒక అధికారులు వినపడిన తర్వాత కూడా నీలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి చిల్లర ఇంకేమంటారు చెప్పండి? అల్లు అర్జున్ టాపిక్ ఒక నథింగ్ అండి, ఒక చిల్లర కాదు అంతే, దీనికి పెద్ద మాట్లాడుతుంది. సార్, అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? I am SK Javed Ali, advocate, TPCC, legal cell convener. Today protested Ambedkar statue tying bird as per the direction of the TPCC, Telangana Pradesh Congress Committee President B. Mahesh Kumar Gaur గారు అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది చాలా తప్పు. ఎందుకంటే అమిత్ షాకి ఏం తెలుసండి, ఆయన ఒక తడిపారాయన, ఆయన గుజరాత్ నుంచి వచ్చిన ఆయన, తడిపారు ఉంది ఆయనకి. కాబట్టి అమిత్ షా ఏదైతే చెప్పారో అంబేద్కర్కి అవమానం చేశారో దానికి వెంటనే అపాలజీ చేయాలి, తప్పకుండా ఆయన సారీ చెప్పాలి. ఒక అంబేద్కర్ హ్యాస్ రిటర్న్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పాత రాజ్యాంగ చట్టం రాసింది అంబేద్కర్. ఈరోజు కాన్స్టిట్యూషన్ ఉన్నాయని ఈరోజు కేంద్ర మంత్రి అయిన అమిత్ షా ఈరోజు అంబేద్కర్ని అవమానం చేయడం చాలా సిగ్గుచోటు, చాలా బుద్ధి లేని పని చేసిందంటే అమిత్ షానే. కాబట్టి బీజేపీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓటమి పాలవుతుంది. గుజరాత్ నుంచి మిజోరాం వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తప్పకుండా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. అందరికీ తెలుసు బీజేపీ అంటే देश भक्त करने के लिए दिए, लेकिन वो लोग देश भक्त नहीं कर, देश भुक्त कर रहे. यही जरूर हमारा कांग्रेस का यही लक्ष्य है. वी आर समवन टू एवरीवन, दिस इज आवर फर्स्ट लक्ष्य, प्रथम लक्ष्य है. और अमित शाह जो है उनको इमीडिएटली बरतरफ करना, उनको यूनियन मिनिस्टर से इज नॉट हैविंग एनी एलिजिबिलिटी टू डू एज ए होम मिनिस्टर. So thank you for all giving me this opportunity.